హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంతర్వేది నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇక్కడ బయట వాతావరణం అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి కోనసీమ జిల్లా అంతర్వేది అనే గ్రామంలో అయితే ఉంటుంది. చిలక జోస్యం చెప్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది. గర్భగుడిలో ఫొటోస్ దిగటానికి ఎలవ్ లేదు, అందుకోసం అయితే ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారు. ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటారు. మేము కూడా తీసుకున్నాము. ఊరు వచ్చిన ప్రతిసారి వెళ్దామని అయితే అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. చాలా రోజులకైతే దేవుని దర్శన భాగ్యం దొరికింది మాకు. సంవత్సరానికి ఒకసారైనా వస్తాం ఈ టెంపుల్కి. మా హస్బెండ్ గారు పుట్టక ముందు మా హస్బెండ్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు అయితే అబ్బాయి పుడితే గుడికి ప్రతి సంవత్సరం పంపిస్తాను అనేసి అయితే మొక్కుకున్నారంటండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగే టైంలో మా వారు వచ్చి దర్శనం చేసుకునేవారట. ఇప్పుడైతే కళ్యాణ మహోత్సవం రోజున కుదరకపోయినా తర్వాత వేరే టైంలో వచ్చినప్పుడైతే కంపల్సరీ వెళ్తున్నామండి. ఈ ఆలయ ప్రత్యేకతలు విశిష్టతలు తెలుసుకోవాలనుకుంటే చాలా వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్లోనే ఉంటాయండి. తప్పకుండా ఈ ఆలయం గురించి తెలుసుకుని ఒక్కసారైనా ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే స్వామివారి హుండీ చూడొచ్చు మీరు. ఇక్కడే కానుకలు సమర్పించుకుంటున్నారు అందరూ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్వామివారికి హోమం జరుగుతుంది. మేమందరం వీక్షిస్తున్నాం. ఆలయ చుట్టుపక్కల ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ వెళ్ళాం. జనాభా కొంచెం తక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి శిల్పాలన్నీ ఎంత బాగా చెక్కారో. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడైతే స్వామివారి హోమకుండంలోంచి తీసిన బొట్టునైతే పంతులు గారు అందరికీ ఇచ్చారు. నేనైతే బొట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నారండి. నేనైతే ఇక ముందుకు వెళ్ళాం.
పిల్లలు అయితే ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నారు. ఈ ఆలయానికి చాలా ప్రతిష్టత ఉందండి. పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. చాలా గొప్ప విశిష్టత కలిగిన ఆలయం. చూడండి ఎంత బాగుందో. అతిపెద్ద ఆలయం, నవనరసింహ ఆలయాల్లో ఇది ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. గుడి చుట్టూ ఇలా మండపాలు అయితే ఉంటాయి. ఈ మండపాలకి ఒక్కొక్క గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మంలో ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారు. రంగనాయక స్వామి వారు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. ముగ్గులు చూడండి ఎంత బాగా పెట్టేశారు. చాలా నీట్ గా పెట్టారు ముగ్గులు. బాగున్నాయి కదా అని నేను వీడియో తీశాను. ఇంకొంచెం ఎదురుకి వెళ్ళేసరికి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంది. ఇక ఆలయ వెనుక భాగం అండి ఇది. ఇక్కడ నుంచి మనం వెనుకకి వెళ్ళామంటే భోజనశాల అయితే ఉంటుంది. ఇది అంతా భోజనాల దగ్గర క్యూ మాట. చాలా తక్కువే ఉన్నారు ఆ రోజు, లేదంటే అసలు ఖాళీ ఉండదు. గుడి మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటుంది. దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. ఇక్కడ సిస్టమ్ కూడా పెట్టారు. ఇదిగోండి కాశీ మహాక్షేత్రం అని రాశారు, చూసారా? కాశీ లాంటిదంటండి ఈ క్షేత్రం అయితే. ఇక్కడ తమ్ కూడా వేస్తున్నారు. అంటే కొన్ని లక్షల మందికి అయితే ఇక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు. రాబడి చాలానే వస్తుంది, అలాగే ఖర్చు కూడా చాలానే అవుతుంది. ఇక్కడైతే మేము భోజనాలకి సిద్ధంగా కూర్చున్నాం. పూరి, పులిహోర, ఆవకాయ, పప్పు, ఆలుగడ్డ కర్రీ, ఇలా చాలా రకరకాలైతే వడ్డించారు. ఇక పిల్లలు మేము అయితే భోజనాలు చేసేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ స్వామివారి చిన్న చిన్న వాహనాలు అవి ఉన్నాయి. ఇవన్నీ స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడైతే ఊరేగిస్తూ ఉంటారు. పిల్లలు దేవుడితో సమానం కదండి, అందుకే ఇంకా వాళ్ళు నుంచి ఏమనలేదు. నేను ఫొటోస్ దిగుతున్నారు మా పిల్లలు వాటి పైన నుంచుని. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడైతే చాలా ఇంకా ఖాళీ ఉండదండి. రోడ్లు అయితే ఒక 10 రోజుల పాటు ఈ కళ్యాణ మహోత్సవం అయితే జరిపిస్తూ ఉంటారు. ఎక్కడ లేని జనం అందరూ ఇక్కడే ఉంటారు. అప్పుడు అంతర్వేది మొత్తం నిండిపోతుంది. స్వామివారి కోసం అయితే అతి పెద్ద రథం
తయారు చేసి ఉంచుతారు. అది సెపరేట్ గా ఒక రూమ్ లో అయితే ఉంటుంది. రథం వచ్చేసి ఆలయానికి లోపలికి వచ్చే ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇక్కడైతే ముడుపులు కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దీపం అయితే వెలిగిస్తున్నారు. లడ్డు ప్రసాదం తీసుకున్నాం. 2 తీసుకున్నావా? ఒకటి ఓపెన్ చేసేద్దాం. నువ్వు ఓపెన్ చేస్తా. గోశాల ఫ్రెండ్స్, ఇదైతే గోవులన్నీ ఇక్కడ ఉంటాయి. గడ్డి కూడా వేసేసారు. ఇదంతా చుట్టూ గడ్డి అయితే రెడీగా పెట్టారు గోవుల కోసం. పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అంతర్వేజీ బీచ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియో అంతర్వేజీ బీచ్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.